టీ20 వరల్డ్ కప్ 2026లో చెన్నై వేదికగా జరిగిన సూపర్ 8 మ్యాచ్లో టీమిండియా జింబాబ్వేపై 72 పరుగుల భారీ తేడాతో గెలిచి సెమీస్ రేసులో దూసుకుపోతుంది. మరి ఈ విజయంతో సెమీఫైనల్ సమీకరణాలు ఎలా మారాయో ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. ఈ విజయంతో సూపర్ 8 పాయింట్ల పట్టికలో భారత్ బోని కొట్టింది. అయితే అంతకంటే ముందు సౌత్ ఆఫ్రికా జట్టు వెస్టిండీస్పై గెలవడంతో సౌత్ ఆఫ్రికా ఇప్పటికే సెమీస్ బెర్తుని ఖరారు చేసుకుంది. ఇప్పుడు సెకండ్ ప్లేస్ కోసం భారత్ వెస్టిండీస్ మధ్య అసలైన యుద్ధం మొదలైంది. భారత్ సెమీస్ కి వెళ్లాలి అంటే ఏం జరగాలి? ఇక్కడ 3 కీలక పాయింట్లు ఉన్నాయి. వచ్చే ఆదివారం అంటే మార్చి 1న కోల్కతాలో వెస్టిండీస్ తో జరగబోయే మ్యాచ్ లో టీమిండియా గెలిస్తే ఎలాంటి లెక్కలతో సంబంధం లేకుండా నేరుగా సెమీఫైనల్ కి చేరుకుంటుంది. ఒకవేళ వెస్టిండీస్ తో మ్యాచ్ లో టీమిండియా ఓడిపోతే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది. ఎందుకంటే వెస్టిండీస్ కి పాయింట్లు పెరిగి వారు ముందుకు వెళ్తారు. ఒకవేళ కోల్కతా మ్యాచ్ వర్షం వల్ల రద్దయితే అది కూడా టీమిండియాకి నష్టమే చేస్తుంది. ఇరు జట్లకి తలొక పాయింట్ వస్తుంది. కానీ నెట్ రన్ రేట్ వెస్టిండీస్ కి మెరుగ్గా ఉండడం వల్ల భారత్ దురదృష్టవశాత్తు టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా నెట్ రన్ రేట్ +2.890గా ఉండగా వెస్టిండీస్ నెట్ రన్ రేట్ +1.791గా ఉంది. ఇండియా నెట్ రన్ రేట్ -0.100గా ఉంది. జింబాబ్వే నెట్ రన్ రేట్ -4.475గా ఉంది. జింబాబ్వే విషయానికొస్తే భారత్ చేతిలో ఓటమితో వారు అధికారికంగా సెమీస్ రేస్ నుంచి తప్పుకున్నారు. తమ తర్వాతి మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాతో కేవలం పరువు కోసం మాత్రమే వారు తలపడబోతున్నారు. సో ఇండియాకి ఇప్పుడు డూ ఆర్ డై సిచ్యువేషన్. ఆదివారం జరిగే బిగ్ ఫైట్ లో సూర్యసేన వెస్టిండీస్ ని ఓడిస్తుందనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. Subscribe to One India and never miss an update.